ఇదైతే మా మామయ్య గారు వేడి చేసిందని సగ్గుబియ్యం జావ చేయమంటే చేస్తున్నానండి. ఇవి వేడి చేసినా కానీ చలవ చేస్తాయి. మనకి ఎండాకాలంలో బాగా చల్లగా ఉండిద్ది అనమాట అండి. ఇవి చేసుకుంటే ఇదైతే 2 పొంగులు రానిచ్చి మూత పెట్టేసుకుంటే శుభ్రంగా ఉడికిపోతుందండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయినప్పుడు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మనము దీనికి తగ్గట్టు కాకుండా పాలు కొద్దిగా తీసుకోవాలండి, లేకపోతే వేడి తగ్గదనమాట. అందుకనే మళ్ళీ దీనిలోకి ఎటువంటి జీడిపప్పులు ఏమీ వేయట్లేదు. అట్ ది సేమ్ టైం జావుగా అయితే చేసుకుంటున్నాను. దీనికోసం 1 కప్పున్నర పంచదార అయితే తీసుకున్నానండి. దాన్ని మొత్తం కలిపేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కొద్దిగా పాలు పోసుకొని మళ్ళీ 2 పొంగులు రానిచ్చేసుకుంటే ఎంతో ఈజీగా అయిపోయే సగ్గుబియ్యం జావ అయితే రెడీ అయిందండి. ఇది బాగా వేడి చేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి పిల్లలు కూడా బాగానే తింటారనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.